హలో గైస్ అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి, సో పర్సనల్ రీడింగ్ కాదు, కాబట్టి అర్థం చేసుకోండి, ఓకేనా? ఓకే, చూద్దాం ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మా వ్యూయర్స్కి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్ మా వ్యూయర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ప్లీజ్ డివైన్ మా వ్యూయర్స్ వారి పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ప్లీజ్ డివైన్ మా వ్యూయర్స్ వారి పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వారి వైపు నుంచి మా వ్యూయర్స్కి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఎసప్ కర్బ్స్ అండి. సో ఇక్కడ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఈ పర్సన్ మీరు మూవ్ ఆన్ అవ్వకూడదని అనుకుంటున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోతే ఈ పర్సన్ ఒంటరివారు అయిపోతారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మీ లైఫ్లో అతి తొందరలో కూడా మేబీ మీ లైఫ్లో ఒక పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారండి. సో మిమ్మల్ని మేబీ మీరు ప్రజెంట్ ఎక్కడైతే స్టక్ అయిపోయారో ఆ స్టక్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని బయటకి తీసేయడానికి మేబీ తీసుకెళ్ళడానికి ఒక పర్సన్ అనేది మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఆ పర్సన్ని కూడా ఇక్కడ యూనివర్స్ అనేది సెండ్ చేయబోతున్నారనమాట. మీరు ప్రజెంట్ ఇక్కడ చాలా మంది బాధపడుతున్నారు. మీ చుట్టూ చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండొచ్చు. అండ్ మీరు మేబీ గిల్టీ ఫీలింగ్ అని, మిస్ అవుతున్న ఫీలింగ్ కానివ్వండి, అలాంటిది ఏదో చూపిస్తుంది. సో మేబీ చాలా ప్రాబ్లమ్స్ లాంటిది ఏదో ఉంది మీ లైఫ్లో, ఓకే? సో అక్కడి నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి ఇక్కడ యూనివర్స్ అనేది మీ లైఫ్లో ఒక పర్సన్ని సెండ్ చేయబోతున్నారు. ఇక్కడ లవర్ కార్డ్ వచ్చింది, ఓకే? ఇది కొంతమంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కింద కూడా వస్తుంది. మేబీ మీరు రిలేషన్షిప్లో ఉండొచ్చు. అండ్ అలాగే కొంతమంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, మ్యారీడ్ వాళ్ళు, ఓకే? అలాంటిది చూపిస్తుంది అనమాట, ఓకేనా? సో మీ పర్సన్ మీరు చాలా మంది మిస్ అవుతూ ఉన్నారు, లేదా మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదు. తను వేరే పర్సన్ చూసేసుకున్నారు. సో మీరు ఒంటరి వారు అయిపోయారు. అంటే ఇక్కడ ఒక పర్సన్ చూడండి, ఇక్కడ ఫీమేల్ పర్సన్ చూస్తున్నారు. అంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అండ్ ఒక అబ్బాయి ఉన్నారు, ఓకే? అబ్బాయి ఏం చేస్తున్నారు, అమ్మాయి శరీరాన్ని చూస్తూ ఉన్నారు, ఓకే? అమ్మాయి ఏంటిదంటే యూనివర్స్ని చూస్తుంది అనమాట. అంటే మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు. యూనివర్స్‌కి మీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు చెప్తా ఉన్నారు డైలీ, ఓకే? సో మీ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు యూనివర్స్ అనేది వింటా ఉన్నారనమాట. సో మీ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి యూనివర్స్ అనేది ఈ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి సెండ్ చేయబోతున్నారు. మీరు మేబీ ఒక నడి సముద్రంలో మధ్య ఇరుక్కున్నారు. సో ఎలా బయటికెళ్ళాలో తెలియడం లేదు. మీకు ఏంటంటే ఈ పడవని నడపడం రాదు, ఓకేనా? మీరు అలా మధ్యలో ఇరుక్కున్నారనమాట, ఓకే? అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ సిట్యుయేషన్‌ని బట్టి మీరు తీసుకోండి, ఓకేనా? సో ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని బయట పడేయాలి, ఒడ్డుకు అనేది చేర్చాలి మిమ్మల్ని అని పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారనమాట, ఓకే? సో ఇక్కడ న్యూ లవ్ కూడా రావచ్చు కొంతమందికి. కొంతమందికి ఈ పర్సన్ మీ పాస్ట్ లైఫ్ సోల్‌మేట్ కనెక్షన్ అడుగుతాను, ఓకే? అలాంటి పర్సన్ ఎవరు మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు, ఓకేనా? సో చూడండి, మీరు ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నారు. ఆ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటకెళ్ళాలి. మీరు హీల్ అవ్వాలి. అంటే చూడండి, ఈ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకొని, లైక్ చేసుకొని చూడండి, ఓకేనా? సో యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ అనేది చెప్పండి. ఈ పర్సన్ ఎమోషనల్ పర్సన్, సైలెంట్‌గా ఉండే పర్సన్,
అండ్ తన వర్క్ ఏంటో తను చూసుకునే పర్సన్ అలాంటి క్వాలిటీస్ కూడా ఉంటది. అండ్ అలాగే కొంచెం కోపం కూడా ఉంటదనమాట. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. ద ఎంపరర్ కార్డ్. హ్మ్. మీ లైఫ్‌లో వచ్చే పర్సన్ హైయర్ పొజిషన్‌లో ఉండే పర్సన్ కూడా కావచ్చండి తను. లాంగ్ డిస్టెన్స్ నుంచి పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. మేబీ మీ పర్సన్ కొంతమందికి మీ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. ఓకే. మేబీ మా పర్సన్ చాలా దూరం అయిపోయారు. సో, తను తన లైఫ్‌లో వేరే పర్సన్ చూస్ చేసుకున్నారు. మళ్ళీ మేము కలుస్తామా లేదా అంటే కలుస్తారు. ఇక్కడ 2 మంత్స్ నుంచి 3 మంత్స్ లోపల ఓకేనా? ఈ టైమ్ పీరియడ్ లోపల మీరు కలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీ పర్సన్ మీ మనసులో పర్సన్ అయితే ఉన్నారో హైయర్ పొజిషన్‌లో ఉండొచ్చు పర్సన్. అండ్ 10 మందికి పర్సన్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ అనమాట తను. ఓకే. ఒకరితో చెప్పించుకునే పర్సన్ అయితే కాదు. 10 మందికి చెప్పే పర్సన్ తను. ఓకే. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. మేబీ తను గవర్నమెంట్ ఎంప్లాయీ గాని, హైయర్ పొజిషన్‌లో ఉండడం గాని, అండ్ తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండే పర్సన్ గాని, తను రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే పర్సన్ గూడా. ఓకే. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో రాబోతున్నారు. ఈ పర్సన్ మేబీ కొంచెం సైలెన్స్‌గా ఉంటారు. అండ్ మెచ్యూరిటీ లెవెల్ గూడా ఉంటుంది. అండ్ పర్సన్ ఎక్కువగా స్టబర్న్‌గా ఉంటారండి. ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వరనమాట. సో, తనకి ఎప్పుడైతే మాట్లాడాలి అని అనిపిస్తుందో అప్పుడే మాట్లాడతారు. నేనిప్పుడు ఏదైతే క్వాలిటీస్ చెప్తున్నానో మీ పర్సన్‌లో ఉంది. అంటే మీ పర్సన్ గూడా మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకేనా? అందుకని క్లెయిమ్ చేసుకోండి అండ్ లైక్ చేసి చూడండి. ఓకేనా? సో, పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని తను గమనిస్తున్నారు. మేబీ తను మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్‌ని చూజ్ చేసుకొని మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారనమాట. సో, ఇక్కడ 2 వీక్స్ ఆర్ 2 మంత్స్, 3 వీక్స్ ఆర్ 3 మంత్స్ లోపల మీ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకే. ప్రపోజల్. బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్‌కి మీ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ పర్సన్ మీరు చాలా అందమైన వారు, చాలా తెలివిగల వారు అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీరు చాలా స్ట్రాంగ్‌గా గూడా అయ్యారండి. మీ ఎనర్జీ అనేది చేంజ్ అవ్వడం గానీ, లేదా అంతకుముందు మీరు ఎమోషనల్‌గా ఉండే పర్సన్ అండ్ అమాయకంగా గల పర్సన్ అంటే మీరు ఇప్పుడు మేబీ ఇక్కడ ఖడ్గం ఉంది కదా! సో, అది ఎంత షార్ప్‌గా ఉంటుంది అలా తయారయ్యారు మీరు. ఓకే. అంత షార్ప్‌గా, అంత తెలివితేటలు అలా తయారయ్యారనమాట. అండ్ చాలా అందంగా గూడా రెడీ అవుతున్నారు. మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఓకేనా? మీ జెండర్ వైస్‌గా మీరు తీసుకోండి. మళ్ళీ మేల్‌కే చెప్పారు, ఫీమేల్‌కే చెప్పారు అని చెప్పకండి. ఓకేనా? సో, పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. కొంతమందికి పర్సన్ మీకంటే ఏజ్‌లో చిన్నగా ఉండే పర్సన్ కూడా ఉంటారు. ఓకే. మేబీ 1 ఆర్ 2 ఇయర్స్ అనేది డిఫరెంట్ ఉండొచ్చనమాట కొంతమందికి. ఓకేనా? అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. తన లైఫ్ అనేది తనకి చాలా బర్డెన్‌గా అనిపిస్తుంది. అండ్ మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారా? లేదా మీ పర్సన్‌కి మీరు అట్రాక్ట్ చేస్తున్నారంటే, ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు. అదంతా చూసి పర్సన్ తనకి చాలా బర్డెన్‌గా అనిపిస్తుందనమాట. అంటే తను డైలీ మిమ్మల్ని గమనిస్తున్నారు కదా! గమనించినప్పుడు ఏంటిదంటే మీరు మేబీ ఈ పర్సన్ ఏంటి అంతకుముందు లేని విధంగా తయారవ్వడం గానీ, అందంగా ఉండడం గానీ, తన ఎనర్జీ అనేది చాలా అట్రాక్ట్ చేయడం గానీ, అలా చేస్తుంది ఈ పర్సన్‌కి. ఓకే. సో, తను దూరం పెట్టలేకపోతున్నారు. దూరంగా ఉండలేకపోతున్నారు. మీతో మాట్లాడాలి. ఆ కుతూహలం ఉంటుంది కదా! మాట్లాడాలి, కాల్ చేయాలి, వెళ్ళాలి. ఈ పర్సన్‌తో మళ్ళీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ కప్స్ అనేది వచ్చింది. కప్స్ అంటేనే ఎమోషనల్‌గా డీప్‌గా కనెక్షన్ పెంచుకోవాలి. మళ్ళీ చిన్న రీయూనియన్ లాంటిది చేయాలి. కలిసి ఉండాలి. ఇక్కడ కమిట్మెంట్ లాంటిది ఏమీ కనిపించడం లేదు. కానీ కనెక్షన్ మళ్ళీ రీస్టార్ట్ చేయడం, కలిసి ఉండాలి అనే పర్సన్ ఆలోచన అయితే ఉందన్నమాట. ఓకేనా? మీరు చాలా అందమైన వారు అని పర్సన్ అనుకుంటున్నారండి. అది ఎలా అంటే ఒక ఏంజెల్ మాదిరిగా మీరు ఒక ఏంజెల్ అండ్ ఒక ఎంపరర్, కింగ్, క్వీన్ అలా అన్నమాట. ఓకే. అలా ఈ పర్సన్ అలాంటి దృష్టితో ఈ పర్సన్ మిమ్మల్ని జూస్తున్నారు. మిమ్మల్ని పర్సన్ వదులుకోవాలి అని పర్సన్ అస్సలు అనుకోవడం లేదు. తన లైఫ్‌లో మీరు ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు.
మిమ్మల్ని ఈ పర్సన్ దూరం పెట్టి తను ఇప్పటికే చాలా కష్టపడ్డారు. మేబీ ఇంటెన్షనల్‌గా తను మిమ్మల్ని దూరం పెట్టాలి అని అనుకోలేదు. కానీ తన మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ మీద ఉండడం వలన తను మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ పర్సన్ ఇంకా ఏదైతే వాల్ పెట్టారో ఆ వాల్ అనేది తను తీసేయాలనుకుంటున్నారనమాట. ఇక మీదట ఈ పర్సన్‌ని దూరం పెట్టలేదు. దూరం పెట్టి కూడా ఉండలేను అనే విధంగా. ఓకే. వావ్! బ్యూటిఫుల్ అండి. నిన్నటి నుంచి మీకెందుకో కార్డ్స్ అనేవి చాలా పాజిటివ్‌గా వస్తున్నాయి. ఇక్కడ అన్ని రీయూనియన్ కార్డ్సే ఉన్నాయండి. మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ అండ్ మీకంటే ఏజ్‌లో చిన్నగుండే పర్సన్ అండి తను. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకేనా? ఇక్కడ ఏ రాశి వారు మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు అనేది కూడా నేను చెప్తాను. మీరు చూస్తా ఉండండి. మేబీ లాస్ట్‌లో చెప్తాను. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. 2 ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట. ఓకే. ఈ పర్సన్ ఎక్కడ ఉన్నా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. తన మనసులో ఇక్కడ చాలా లవ్ ఉంది. చాలా ప్రేమ ఉంది. సో, ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారన్నమాట. అంటే ఇంకా ప్రేమ దాచుకొని, దాచుకొని అది మేబీ ఓవర్‌ఫ్లో అయిపోతుంది. అంటే ఇంకా పొంగిపోవడం అన్నమాట. ఇక్కడ కప్ నిండేసి వాటర్ డ్రాప్స్ అంతా కింద పడిపోతుంది కదా! అలాగనమాట. ఈ పర్సన్ ఇంకా దాచుకోలేను. సో, నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. తను ఎక్కడున్నా సరే, దూరం పెట్టినా సరే, ఎలాగైనా సరే పర్సన్‌తో మళ్ళీ కలిసి మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తను ప్రపోజ్ కూడా చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ ఒకవేళ మీ పర్సన్ తను చాలా దూరంలో ఉన్నారు. వేరే సిటీలో ఉన్నారు. వేరే కంట్రీలో ఉన్నారంటే, ఈ పర్సన్ మీకు అక్కడి నుంచి తను మీకేదో గిఫ్ట్ లాంటిది పర్సన్ మీకు సెండ్ చేయబోతున్నారనమాట. తను మీకోసం ఒక గిఫ్ట్ లాంటిది పంపించబోతున్నారండి. అండ్ కొంతమందికి ఈ పర్సన్ కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయబోతున్నారు. ఓకే. మీరు చూస్తా ఉండండి. ఈరోజు రేపటికల్లా మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. మీకంటే ఏజ్‌లో చిన్నగుండే పర్సన్ అండి తను. ఓకేనా? అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ ద ఫూల్ కార్డ్ అన్నమాట. ఓకే. ఈ పర్సన్ మీ విషయంలో ఇక మీదట రిస్క్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మేబీ కొన్ని భయాల వలన అండ్ ఇక్కడ వేరే రెస్పాన్సిబిలిటీస్ అలా ఉండొచ్చు పర్సన్. మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండొచ్చు తన లైఫ్‌లో. కానీ పర్సన్ మీ విషయంలో రిస్క్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మేబీ పర్సన్ చాలా డిప్రెషన్‌కి కూడా గురవుతా ఉండొచ్చు. నైట్ టైమ్‌లో సరిగ్గా నిద్రపోవడం లేదు. ఓవర్ థింకింగ్ ఈ పర్సన్ మనసున పెట్టకుండా చేయడం లాంటిదనమాట. ఓకే. కాబట్టి ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. ద హెరోఫెంట్ మ్యారేజ్ కార్డ్. చాలా మందికండి మీ లైఫ్‌లో ఇక్కడ మేబీ కెరియర్ వైస్‌గా గూడా మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు. పర్సన్ విషయంలో గూడా మీరు చాలా మంది గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారనమాట. మీ లైఫ్ మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుందండి. ఏదో విషయంగా మేబీ 1 ఆర్ 2 డేస్‌లోనే మీరు చాలా మంది గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు. సో, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్‌కి. ఇక్కడ మీది మీ పర్సన్‌ది కొంతమందికంటే ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు. అండ్ కొంతమందికి అదర్ కాస్ట్ అనమాట. ఇక్కడ చాలామంది వస్తారు. మేబీ హిందూస్ అని, ముస్లిం అని అండ్ క్రిస్టియన్ అలా అన్నీ ఉంటాయి కదా! అన్నీ మిక్సింగ్ చాలా ఉంటాయి. ఓకే. సో, దాని వలన కూడా ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని దూరం పెట్టేసి ఉంటే పర్సన్ తన ఫ్యామిలీతో మాట్లాడాలనుకుంటున్నారు. సో, మీతో మ్యారేజ్ అనేది పర్సన్ చేసుకోవాలి. ఇంట్లో వారిని ఒప్పించి మరి పర్సన్ మీతో మ్యారేజ్ అనేది పర్సన్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ తనకుందనమాట. అంటే పర్సన్ ఒకవేళ మీరు ఒప్పుకోవడం లేదు. మేబీ పర్సన్ మీద మీరు నమ్మకం అనేది కోల్పోయారు. అంటే పర్సన్ మళ్ళీ తను మిమ్మల్ని ఒప్పించుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు మూవ్ ఆన్ అయిపోవడం ఈ పర్సన్‌కి ఇష్టం లేదండి. ఓకేనా? మీరు మూవ్ ఆన్ అయిపోతే పర్సన్ తను మేబీ ఇక్కడ తనకి చాలా బాధ అనిపిస్తదనమాట. సో, మీ లవ్ కావాలి, మీ కేరింగ్ కావాలి పర్సన్‌కి. అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఫ్యాషన్ ఉంది పర్సన్‌కి. ఓకే. తను ఎన్నో ఇయర్స్ నుంచి కావచ్చు, ఎన్నో మంత్స్ నుంచి కావచ్చు పర్సన్
మీతో ఒక కనెక్షన్‌లో ఉండాలి. ఈ విధంగా మీతో కనెక్షన్ అనేది ఉండాలి అని తను కలలుగానే ఉన్నారండి పర్సన్. మేబీ అన్ని రోజుల నుంచి పర్సన్ అని హోల్డ్ చేస్తా ఉండడం, మేబీ ఏమి చెప్పకపోయి ఉండడం అలా ఉంటారు కదా! కానీ పర్సన్ ఇక మీదట చూడండి తను ఆలోచిస్తున్నారు. కానీ బయట చెప్పడం లేదు. కానీ నాకిది కావాలి ఖచ్చితంగా. అలాంటి ఆలోచన అన్నమాట తన మైండ్‌లోకి. మేబీ అది జరగడం లేదు కాబట్టి పర్సన్ ఇంకా తనంతల తనే యాక్షన్ తీసుకోవాలి, మాట్లాడాలి. తన కలల రాణి ఆర్ కలల రాజు తన కలల రాకుమారుడు అలా. అలా మీరు ఉండి ఉంటారనమాట. కాబట్టి మీరు మూవ్ ఆన్ అయిపోతే పర్సన్ తను అని కోల్పోయిన వారిలాగా ఫీల్ అవుతారు. తన ముందు మేబీ తన లైఫ్‌లో చాలా ఉంటాయి. కానీ మీరు లేకపోతే అన్నీ ఉన్నా లేనట్టుగా అయిపోతారనమాట ఈ పర్సన్. కాబట్టి తను యాక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఫోర్ ఆఫ్ పెంటికల్స్. హ్మ్. మీరు తన మీద ప్రేమ పంచలేదనుకోండి, మేబీ ప్రేమని చూపించలేదనుకోండి, తనకి చాలా కోపమొస్తదనమాట పర్సన్‌కి. నన్నే కేర్ చేయడం లేదు, నన్నే పట్టించుకోవడం లేదు. తను వేరే పర్సన్ మీద ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. వేరే పర్సన్‌కి కాల్ చేస్తున్నారు. వేరే పర్సన్‌తో మాట్లాడుతున్నారు. సో, నన్ను మాత్రం పట్టించుకోవడం లేదు అనే కోపం అండ్ జెలస్ భావం ఉంటుంది కదా! అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్. ఓకే. కాబట్టి ఈ పర్సన్ తన మనసులో చాలా లవ్ ఉందండి. కానీ పర్సన్ బయట చూపించడం లేదు. నేను చూపించను, నేను చెప్పను. నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్నట్టుగానే తన ప్రవర్తన ఉంటుంది. కానీ పర్సన్ తను ఇక మీదట తను ఏదైతే దాచిపెట్టుకున్నారో తన ఫీలింగ్స్ అనేది ఈ పర్సన్ తను దాచిపెట్టుకోలేరనమాట. తనే వస్తారు మీ దగ్గరికి అండ్ తనే ప్రపోజ్ చేయడం లాంటిది జరుగుతుందనమాట. సో, నేనింత మిస్ అయ్యాను. ఇలాంటి ఫీలింగ్స్ ఉండే నీ మీద. కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ప్రాబ్లమ్స్ అలా ఉండే. సో, కాబట్టి నేను దూరం పెట్టాను అనే విధంగా ఈ పర్సన్ ఏదో మాట్లాడబోతున్నారు మీతో. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా ఈ రిలేషన్ అయితే ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓహ్! బ్యూటిఫుల్ అండి. పర్సన్ చాలా ఫాస్ట్‌గా రావాలనుకుంటున్నారు. మీరు తన సోల్‌మేట్ అనుకుంటున్నారు. మేబీ చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారనమాట. ఇక్కడ రాసులంటే చెప్తానండి. మిథునం, తుల, కుంభరాశి అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి. ఓకే. ఈ సైన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా వృషభ రాశి గూడా ఉందన్నమాట. ఓకేనా? నేను ఇప్పుడు ఏదైతే సైన్ అనేది చెప్పానో అలాంటి వారికి రీయూనియన్ అయితే ఉంటుంది. మీ పర్సన్‌ని ఏంటిదంటే తను మధ్యలో ఆపేయడము అండ్ స్లో మూవ్‌మెంట్ అని తీసుకోవడం అలాంటి పర్సన్ కాదు ఈ పర్సన్. తనకేదైనా ఏదైనా వర్క్ చేయాలి లేదా ఏ రిలేషన్‌లో ఎఫర్ట్స్ పెట్టడమా, మీ దగ్గరికి రావాలనిపించడమా అలా ఏదైనా అనిపించిందనుకోండి చాలా ఫాస్ట్‌గా అలా వచ్చేస్తారనమాట తను. ఓకే. అంటే ఏదేమైనా సరే ఎంత రిస్క్ అయినా సరే ఎవరు అడ్డొచ్చినా సరే ఎవరికీ భయపడరనమాట. ఓకే. అలాంటి పర్సన్ ఈ పర్సన్. ఓకే. అలాంటి యాక్షన్ ఈ పర్సన్ ఏదో తీసుకోబోతున్నారండి. మిమ్మల్ని దూరం జేసుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. ఓకే. సో, ఈ రిలేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ పర్సన్ నా సోల్‌మేట్. నా పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి మీరు ఫీల్ అవ్వద్దండి. మేబీ మ్యారీడ్ వాళ్ళు ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ లాంటిది కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. అదర్ కనెక్షన్‌తో డీల్ అవ్వడం లాంటిది గూడా చూపిస్తుందనమాట. ఓకేనా? కేవలం ఇక్కడ ఆకర్షణతో మాత్రమే వెళ్ళడము, అక్కడ మిస్ అయ్యారు. మేబీ ఆ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడము అలాంటిదేదో జరిగింది. సో, ప్రెజెంట్ మీరు చాలా బాధలో ఉండి ఉండొచ్చు. అలాంటి వారికి మళ్ళీ ఇక్కడ రీకన్సిల్ అనేది జరగబోతుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే కూడా రీకన్సిల్ అనేది అవ్వబోతుంది. ఓకే. ఈ పర్సన్ మొండిగా ఉంటారండి. అండ్ చాలా తెలివైన పర్సనే. సో, మిమ్మల్ని తను అంత ఈజీగా అయితే తను దూరం పెట్టరు. కానీ తనని మీరు హర్ట్ చేస్తే మాత్రం ఈ పర్సన్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. మీ విషయంలో ఈ పర్సన్ ఏదైనా విషయంలో హర్ట్ అయ్యారా? ఇక నీకు నాకు చెల్లదు అని
కట్ చేసి పడేస్తారనమాట. ఓకే. అలాంటి పర్సన్. కానీ తనకు నచ్చిందా ఏదైనా చేస్తారు తను. అంటే మీరు తనకి గౌరవం ఇవ్వాలి. మీ బౌండరీస్‌లో మీరు ఉండడం, తన బౌండరీస్‌లో తనని ఉంచడం. ఓకే. నా పర్సనే కదా అన్నట్టుగా మీరు కొంచెం నా పర్సన్ అన్నట్టుగా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతా ఉంటారు గదా! అలా ఉండకూడదనమాట ఈ పర్సన్ దగ్గర. ఓకేనా? అలా ఉంటే ఈ పర్సన్‌కి నచ్చదు. ఎలా రావాలి? ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. సో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ పర్సన్ ఎలా డేర్ చేయగలను? ఎలా మాట్లాడాలి? అనే పర్సన్ చాలా ఆలోచిస్తా ఉన్నారండి. తన మనసులో తను మేబీ ఇక్కడ రిస్క్ తీసుకోవాలి. మీ దగ్గరికి పర్సన్ రావాలంటే తన లైఫ్‌లో తను రిస్క్ తీసుకోవాలనమాట. అంత ఈజీగా ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాలేరు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. తన లైఫ్‌లో సో, రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పర్సన్. సో, కాబట్టి పర్సన్ తను ఎలా రావాలో అర్థం కావడం లేదు. మేబీ పర్సన్ రావాలని తను డిసైడ్ అయిపోయారు. కానీ ఎలా రావాలి? ఇక్కడ చూడండి ఒక పర్సన్ తను ఒడ్డున నుంచున్నారు. తన ముందు ఇక్కడ పెద్ద సముద్రం ఉందన్నమాట. ఓకే. ఈ సముద్రాన్ని దాటి తను మీ దగ్గరికి రావాలి. ఓకే. అలాగే మీ ఇద్దరి మధ్యలో కొన్ని ఉన్నాయి. అడ్డుగోడలు లాంటిది. ఓకే. అదంతా దాటి పర్సన్ మీ దగ్గరికి ఎలా రావాలి? ఎలా మాట్లాడాలి? ఎలా మీకు కాంటాక్ట్ అవ్వాలి? ఎలా ఈ రిలేషన్‌ని మళ్ళీ మొదలుపెట్టాలి? ఈ రిలేషన్ ఇలా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. కానీ ఈ రిలేషన్‌లో రీయూనియన్ కావాలి. ఈ పర్సన్ నా లైఫ్‌లో ఉండాలి. ఈ పర్సన్ నాతో మాట్లాడాలి. కానీ ఎలా? అని పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట. అసలు ఈ రిలేషన్‌లో రీయూనియన్ ఉంటుందా లేదా? మీరేదైనా దూరమైపోతారా? ఈ రిలేషన్‌లో గ్రోత్ ఉంటుందా లేదా? అని పర్సన్ చాలా ఆలోచిస్తా ఉన్నారనమాట. ఇక్కడ చాలా మంది మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చండి. ఓకేనా? మేబీ మీరు సింగిల్ అయితే మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవ్వడం అలాంటిది కూడా ఉంటుందనమాట. ఓకే. హ్మ్. అట్రాక్షన్ ఉంది. అండ్ ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీతో తను డీల్ అవుతా ఉండొచ్చు. అదర్ కనెక్షన్‌తో ఈ పర్సన్ డీల్ అవుతున్నారు. అండ్ కొంతమంది మీ లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ లైఫ్‌లో ఎవరో న్యూ పర్సన్ వచ్చేసారు కాబట్టి మీరు తనని కేర్ చేయడం లేదు. తనని దూరం పెడుతున్నారు. ఈ కనెక్షన్‌లో జస్టిస్ అనేది జరగలేదు. సో, తనని పట్టించుకోవడం లేదు మీరు. అందుకని పర్సన్ అంతకుముందు మనకి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కార్డొచ్చింది. అబ్సెసివ్, జెలస్ అనమాట. నన్నే పట్టించుకోవడం లేదు కదా! తన లైఫ్‌లో తను హ్యాపీగున్నారు కదా! సో, నేనంటే ఇంకా అవసరం తీరిపోయింది కదా! అన్నట్టుగా ఉండడం అనమాట. ఓకే. మేబీ ఫినాన్షియల్ అలాంటివుంటాయి గదా! మేబీ ఒక ఫ్రెండ్‌గా గూడా ఉండొచ్చు పర్సన్. ఓకే. అలాగే పర్సన్ మీ మీద తను చాలా జెలస్‌గా అండ్ అబ్సెసివ్‌గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో చాలా మందికి థర్డ్ పార్టీ అనేది ఉన్నారు. ఓకే. ఇక్కడ మీ లైఫ్‌లో ఉండొచ్చు. మీ పర్సన్ లైఫ్‌లో ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మేబీ చాలా మంది చూస్తారు కదా! అందరి ఎనర్జీస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీ లైఫ్‌లో ఉండొచ్చు. లేదా మీ పర్సన్ లైఫ్‌లో ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. థర్డ్ పార్టీ విషయంలోనే ఇక్కడ డిస్టర్బెన్స్ లాంటిది ఏదో క్రియేట్ అయింది. కొంతమందికి ఫ్యామిలీ ఉంది. కొంతమందికి కెరియర్ గూడా ఉందన్నమాట. ఓకేనా? కొంతమందికి కిడ్ గూడా ఉన్నారు. ఓకే. డెవిల్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దామండి. డెవిల్ కార్డ్ ఎందుకొచ్చింది యూనివర్స్? హ్మ్. తను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అనేది పెట్టలేదు ఈ పర్సన్. దూరం నుంచి చూస్తా ఉండడం గానీ, లేదా ఇష్టమున్నప్పుడు వచ్చి మాట్లాడడం, వెళ్ళిపోవడం, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అలా ఈ పర్సన్ ఉన్నారంటే, ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. ఆ రోజు కేవలం ఆకర్షణతో మాత్రమే ఈ పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళాను. కానీ
ఈరోజు పర్సన్‌తో లైఫ్ ఉండాలనిపిస్తుంది. మ్యారేజ్ కూడా చేసుకోవాలనిపిస్తుంది. మ్యారేజ్ అయినవారైతే హ్యాపీగుండాలి ఫ్యామిలీతో, ఫ్యామిలీతో హ్యాపీగుండాలి, లైఫ్ పార్ట్‌నర్‌తో అని పర్సన్‌కి ఉంది. కానీ, ఆ రోజు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. మిమ్మల్ని ఒక నడి సముద్రంలో వదిలేసినట్టుగా వదిలేసి వెళ్ళిపోయారు. మిమ్మల్ని పట్టించుకోలేదు. మీరు ఫినాన్షియల్‌గా కూడా చాలా మంది బాధపడి ఉండొచ్చు. మేబీ ఫుడ్డు తినని పరిస్థితులను మీరు ఎదుర్కొని ఉండొచ్చనమాట. ఓకే. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తను మిమ్మల్ని పట్టించుకున్నారంటే లేదు. తన జలసాల కోసం ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. ఓకే. సో, ఈరోజు ఈ పర్సన్ దగ్గరికెళ్ళాలి, ఎలా తనని నా ఫేస్ అనేది చూపించుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. గిల్టీ ఫీలింగ్ ఉందండి పర్సన్‌కి. చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. చాలా మందికి ఇక్కడ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. లేదా మీ లైఫ్‌లో మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఆప్షన్స్ లాంటిది ఎవరో కనిపిస్తున్నారండి. ఓకే. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి. యాక్షన్ ఎలా తీసుకోవాలి? ఈ పర్సన్‌కి కాల్ చేసి మాట్లాడాలా? లేదా మెసేజ్ పంపించాలా? లేదా వీడియో కాల్ చేయాలా? లేదా వాయిస్ కాల్ చేయాలా? అలా. అంటే తను నిర్ణయం తీసుకోలేక ఈ పర్సన్ జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. ఓకే. ఎలా మాట్లాడాలి అని పర్సన్‌కి అర్థం కావడం లేదు. సో, కానీ మీతో విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి, రీయూనియన్ కావాలి అని ఇక్కడ చూపిస్తుంది. మీ వైపు నుంచి పర్సన్ ఎలా అంటే చాలా ఫ్రీగా ఉంటారండి. మీ వైపు నుంచి పర్సన్‌కి ఫ్రీడమ్ లభిస్తుంది, కేరింగ్ లభిస్తుంది, లవ్ లభిస్తుంది. మీ అటెన్షన్ మొత్తం తన మీద ఉంటుంది కదా! అది పర్సన్‌కి కావాలి. అప్పుడు ఈ పర్సన్ లైఫ్ అంతా ఫుల్‌ఫిల్ అయింది. హమ్మయ్య! అన్నట్టుగా తను ఊపిరి పీలుసుకుంటారనమాట. ఓకే. అలాంటి లైఫ్ ఈ పర్సన్ మీ వైపు నుంచి కోరుకుంటున్నారు. లాస్ట్ వన్ మోర్ కార్డ్ యూనివర్స్. మీరు ఒక ఎంప్రెస్ లాంటి వారు, ఒక దేవత మీరు, ఒక దేవుడు మీరు అని పర్సన్ అనుకుంటున్నారండి. సో, గుడ్ టైమ్. ఇక్కడ మీ లైఫ్‌లో మీరు ఏదైతే కర్మ అనేది అనుభవించారో, ఆ కర్మ అంతా ఎండ్ అయిపోతుందండి. మీ లైఫ్‌లో మీరు అనుభవించిన కర్మ అనేది ఎండ్ అయిపోయింది. సో, మీ లైఫ్ ఇక మీదట రీజనల్ ఉంటుందనమాట మీ లైఫ్‌లో. సో, అంటే కర్మ అనేది ఎండ్ అయిపోయింది. న్యూ ప్యాటర్న్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. అంతకుముందు చాలా నెగెటివ్ కర్మ అనేది అనుభవించి ఉంటే చాలా మందికి మేబీ నిన్నటి నుంచి నాకెందుకో చాలా పాజిటివ్ వస్తున్నాయి మీ వైపు. మేబీ మీరు పడిన కష్టానికి, బాధలకి అన్నిటికి ఇక్కడ ఆహ్, ఫలితం అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, గ్రాటిట్యూడ్. ఓకే. సో, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకి చూద్దాం. అన్ని రాశుల వరకి ఎలా ఉండబోతుంది? తెలియజేయండి యూనివర్స్. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది చూసేస్తాం. ఓకే. మేషరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తా ఉంటారు. అండ్ ఈరోజు మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు. వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. అండ్ వృషభ రాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతా ఉంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. సో, స్టక్ అయిపోయినట్టుగా ఉంటారనమాట. ఓకే. అండ్ మిథున రాశి వారు డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి. అండ్ ఇక్కడ మీ హెల్త్ కూడా బాగోలేదు. అంటే మీకు హెల్త్ క్యూర్ అయిపోతుంది. అండ్ ఒక రిలేషన్ అనేది మీ లైఫ్‌లో ఎండ్ అవుతుంది. అండ్ ఇంకొక రిలేషన్ అనేది రీబర్త్ అవుతుందనమాట. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ టెంపుల్‌కి వెళ్ళడం గానీ, తీర్థయాత్రలని అండ్ అలాంటి వాటిలో గూడా పాల్గొంటా ఉంటారనమాట. ఓకే. సింహరాశి వారు
మీకు రీయూనియన్ ఉంటుంది. సో, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కన్యా రాశి వారికి హార్ట్ బ్రేక్ అవుతుంది ఈరోజు ఏదో విషయంగా. అండ్ తులారాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉన్నారండి మీరు. అండ్ రీయూనియన్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఆర్ మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది మీకు. ఓకే. అండ్ ధనురాశి వారు మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. రీయూనియన్ ఉంటుంది. ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు ధనురాశి వారు. అండ్ మకర రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ కుంభరాశి వారి లైఫ్‌లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయండి మీకు. ఏదో విషయంగా కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తా ఉన్నారు. అండ్ పీడకలలు గాని, మీ పర్సన్ మీకు గుర్తుకు రావడం గాని, లైఫ్‌లో గ్రోత్ లేదని గాని, ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట మీనరాశి వారికి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకోండి. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.